హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మెథడాలజీ సెకండ్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి బిట్స్. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మొదటి బిట్ చూసినట్లయితే, క్రింది వానిలో థేల్స్ శిష్యుడైనటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అని ఇచ్చారు. ఆప్షన్ 1 జార్జ్ కాంటర్, పైథాగరస్, యూక్లిడ్, రెనే డెకార్టే. కరెక్ట్ ఆన్సర్ పైథాగరస్. థేల్స్ శిష్యుడైనటువంటి గణిత శాస్త్రవేత్త పైథాగరస్. నెక్స్ట్, పైథాగరియన్ పాఠశాల స్థాపకుడు ఎవరు అని ఇచ్చారు. పేరులోనే ఉంది ఆన్సర్ పైథాగరస్. పైథాగోరియన్ పాఠశాలను స్థాపించింది పైథాగరస్. ఇక థర్డ్ బిట్ ఏంటంటే, పైథాగోరియన్ పాఠశాల చిహ్నం ఏంటి? ఆప్షన్ 1 2 శీర్షాల నక్షత్రం, ఆప్షన్ 2 3 శీర్షాల నక్షత్రం, ఆప్షన్ 3 4 శీర్షాల నక్షత్రం, ఆప్షన్ 4 5 శీర్షాల నక్షత్రం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 5 శీర్షాల నక్షత్రం. పైథాగోరియన్ పాఠశాల చిహ్నము 5 శీర్షాల నక్షత్రం. నెక్స్ట్, పైథాగోరియన్ పాఠశాల విధానంలో ప్రధానమైనది ఏమి అని అడిగారు. కనుక్కున్న వారి పేరునే ప్రకటించుకోవడం, ఎవరేమి కనుక్కున్నా ఆచార్యుని పేరునే ప్రకటించడం, ఎవరేమి కనుక్కున్నా వారిలో పెద్ద వయసు ఉన్న వారి పేరునే ప్రకటించడం, ఎవరేమి కనుక్కున్నా ప్రకటించకపోవటం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎవరేమి కనుక్కున్నా ఆచార్యుని పేరునే ప్రకటించటం. నెక్స్ట్, ఒకే చుట్టుకొలత ఉన్నటువంటి అన్ని రకాల సంవృత పటాలలో ఎక్కువ వైశాల్యం కలిగి ఉండేది ఏది అని అడిగారు. ఒకే చుట్టుకొలత కలిగి ఉన్న అన్ని రకాల సంవృత పటాల్లో ఎక్కువ వైశాల్యం కలిగి ఉండేది ఏది అని ఇచ్చారు. ఆప్షన్ 1 చతురస్రము, ఆప్షన్ 2 త్రిభుజము, ఆప్షన్ 3 పంచభుజి, ఆప్షన్ 4 వృత్తము. కరెక్ట్ ఆన్సర్ వృత్తానికి ఎక్కువ వైశాల్యం ఉంటుంది. పైథాగరియన్ పాఠశాలలో క్రింది వానిలో ఏ విషయం బోధించేవారు కాదు? ఆప్షన్ 1 సామాజిక శాస్త్రం, ఆప్షన్ 2 తత్వశాస్త్రం, ఆప్షన్ 3 విజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ 4 గణితం. పైథాగోరియన్ పాఠశాలలో సామాజిక శాస్త్రాన్ని బోధించేవారు కాదు. క్రింది వానిలో పైథాగరియన్ పాఠశాలకు సంబంధించని విషయం ఏది అని అడిగారు. మ్యాథమెటిక్స్ పదప్రయోగము, త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల పరిచయం, అనుపాతానికి సంబంధించి యుడోక్సస్ వాదము, వర్గ సంఖ్యల పరిచయం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అనుపాతానికి సంబంధించి యుడోక్సస్ వాదం అనేది పైథాగోరియన్ పాఠశాలకు సంబంధించని విషయం. పైథాగరియన్ పాఠశాల భావన ప్రకారం పురుష సంఖ్యలు అనగా ఏవి? సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, త్రిభుజ సంఖ్యలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బేసి సంఖ్యల్ని పురుష సంఖ్యలు అనేవారు. పైథాగోరియన్ పాఠశాల భావన ప్రకారం స్త్రీ సంఖ్యలు ఏవి? ఆప్షన్ 1 సంయుక్త సంఖ్యలు, ఆప్షన్ 2 ప్రధాన సంఖ్యలు, ఆప్షన్ 3 సరి సంఖ్యలు, ఆప్షన్ 4 బేసి సంఖ్యలు. స్త్రీ సంఖ్యలంటే సరి సంఖ్యలని, పురుష సంఖ్యలంటే బేసి సంఖ్యలని పైథాగోరియన్ పాఠశాల భావన. ఎవరి రచనల వలన పైథాగరస్ మరియు అతని శిష్యుల గణితం ప్రపంచానికి తెలిసింది? ఆప్షన్ 1 ఏపీ కార్మస్, ఆప్షన్ 2 ఫిలోడస్, ఆప్షన్ 3 హిప్పాటస్, ఆప్షన్ 4 ఆర్కిటస్. కరెక్ట్ ఆన్సర్ ఫిలోడస్. ఫిలోడస్ రచనల వలన పైథాగరస్ మరియు అతని శిష్యుల గణితం ప్రపంచానికి తెలిసింది. పైథాగరస్ సిద్ధాంతం దాని నిరూపణ మొదటిసారిగా ఏ గ్రంథంలో ఇవ్వబడింది? ఆప్షన్ 1 ఎలిమెంట్స్, ఆప్షన్ 2 ఆర్యభట్టీయము, ఆప్షన్ 3 కర్ణ కుతూహలము, ఆప్షన్ 4 సిద్ధాంత శిరోమణి. కరెక్ట్ ఆన్సర్ ఎలిమెంట్స్. ది ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథంలో పైథాగరస్ సిద్ధాంతము దాని నిరూపణ మొదటిసారిగా ఇవ్వబడింది. అలెగ్జాండ్రియా నివాసి అయిన గ్రీకు గణితవేత్త ఎవరు? ఆప్షన్ 1 పైథాగరస్, ఆప్షన్ 2 హిప్పారకస్, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 కాంటర్.
అలెగ్జాండ్రియా నివాసి అయినటువంటి గ్రీకు గణితవేత్త యూక్లిడ్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే జామితి పితామహుడు అని చెప్పుకుంటాం. యూక్లిడ్ రచించిన గ్రంథం ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 1 ఆర్యభట్టీయము, ఆప్షన్ 2 ది ఎలిమెంట్స్, ఆప్షన్ 3 లఘు భాస్కరీయ, ఆప్షన్ 4 కర్ణ కుతూహలము. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ది ఎలిమెంట్స్. యూక్లిడ్ రచించిన గ్రంథం ది ఎలిమెంట్స్. ది ఎలిమెంట్స్లోని గ్రంథాల సంఖ్య అని అడిగారు. ది ఎలిమెంట్స్లో ఎన్ని గ్రంథాలు ఉంటాయి అని అడిగారు. ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 14. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 13. ఎలిమెంట్స్లోని గ్రంథాల సంఖ్య 13. ది ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలో పైథాగరస్ సిద్ధాంతము ఎన్నవ ప్రతిపాదన? ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలో పైథాగరస్ సిద్ధాంతము ఎన్నవ ప్రతిపాదన అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 27, ఆప్షన్ 2 37, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 47. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 47వ ప్రతిపాదన. ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలో పైథాగరస్ సిద్ధాంతం అనేది 47వ ప్రతిపాదన. ది ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలో 48వ ప్రతిపాదన ఏది అంటే పైథాగరస్ సిద్ధాంత విపర్యయము. 47 పైథాగరస్ సిద్ధాంతం గురించి ఉంటుంది. 48వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంత విపర్యయం ఉంటుంది. వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు ది ఎలిమెంట్స్లో ఎన్నవ గ్రంథంలో చేర్చబడినవి అని ఇచ్చారు. ఆప్షన్ 1 2వ గ్రంథము, ఆప్షన్ 2 4వ గ్రంథము, ఆప్షన్ 3 6వ గ్రంథము, ఆప్షన్ 4 8వ గ్రంథము. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2వ గ్రంథము. ది ఎలిమెంట్స్లో 2వ గ్రంథంలో వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు చేర్చబడినవి. ది ఎలిమెంట్స్లోని 4వ గ్రంథంలోని అంశాలు ఏవి? యుడోక్సస్ వాదము, వితతానుపాతము, క్రమ బహుభుజి నిర్మాణాలు, బీజగణిత అంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్రమ బహుభుజుల నిర్మాణాలు అనేవి ది ఎలిమెంట్స్లోని 4వ గ్రంథంలోని అంశాలు. కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతల నిర్ధారణ, పైథాగరియన్ త్రికాలు మొదలగునవి ది ఎలిమెంట్స్లోని ఎన్నవ గ్రంథంలోని అంశాలు అని ఇచ్చారు. 10వ గ్రంథంలో. ది ఎలిమెంట్స్లోని 10వ గ్రంథంలో కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతలు, నిర్ధారణ, పైథాగరియన్ త్రికాలు మొదలైనవన్నీ కూడా 10వ గ్రంథంలో ఉన్నవి. ది ఎలిమెంట్స్లోని 9వ గ్రంథంలోని అంశము ఏది? ఆప్షన్ 1 వితతానుపాతము గుణశ్రేణి, ఆప్షన్ 2 గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తము జామితీయ నిరూపణ, ఆప్షన్ 3 వివిధ ఘనాల ఘనపరిమాణాలు, ఆప్షన్ 4 పైథాగరియన్ త్రికాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తము జామితీయ నిరూపణ గురించి ది ఎలిమెంట్స్లోని 9వ గ్రంథంలో ఉంది. ది ఎలిమెంట్స్ ఇంగ్లీష్ అనువాదము తొలి ముద్రణ వెలువడిన సంవత్సరం. ఆప్షన్ 1 1480, ఆప్షన్ 2 1481, ఆప్షన్ 3 1482, ఆప్షన్ 4 1483. కరెక్ట్ ఆన్సర్ 1482వ సంవత్సరంలో ది ఎలిమెంట్స్ ఇంగ్లీష్ అనువాదం తొలి ముద్రణ వెలువడింది. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా ఎవరు పిలువబడేవారు? ఆప్షన్ 1 డెకార్టే, ఆప్షన్ 2 థేల్స్, ఆప్షన్ 3 పైథాగరస్, ఆప్షన్ 4 యూక్లిడ్. ఇందానే మనం డిస్కస్ చేసాం. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని యూక్లిడ్ని పిలుస్తారు. నెక్స్ట్, డాటా గ్రంథకర్త ఎవరు? డాటా గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 హిప్పార్కస్, ఆప్షన్ 3 పైథాగరస్, ఆప్షన్ 4 రెనే డెకార్టే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యూక్లిడ్. డాటా గ్రంథకర్త యూక్లిడ్. డెకార్టే ఏ దేశీయుడు? ఆప్షన్ 1 ఈజిప్ట్, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఇండియా, ఆప్షన్ 4 ఫ్రాన్స్. డెకార్టే, రెనే డెకార్టే అనే అతను ఫ్రాన్స్ దేశస్థుడు. 1596 సంవత్సరం మార్చి 31న పుట్టినటువంటి ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు ఎవరు?
1596 సంవత్సరం మార్చి 31వ తారీఖు పుట్టినటువంటి ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు ఎవరు అని ఇచ్చారు. ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 రెనే డెకార్టే, ఆప్షన్ 3 అపోలోనియస్, ఆప్షన్ 4 ఆర్కిమెడిస్. కరెక్ట్ ఆన్సర్ రెనే డెకార్టే. 1596 సంవత్సరం మార్చి 31వ తారీఖున పుట్టాడు. ఓకేనా. నిరూపక రేఖాగణితము లేదా విశ్లేషక రేఖాగణితానికి మూల పురుషుడు ఎవరు అని ఇచ్చారు. ఆప్షన్ 1 జార్జ్ కాంటర్, ఆప్షన్ 2 ఎరటోస్తనీస్, ఆప్షన్ 3 అపోలోనియస్, ఆప్షన్ 4 రెనే డెకార్టే. కరెక్ట్ ఆన్సర్ రెనే డెకార్టే. నెక్స్ట్, డిస్కోర్స్ ఆ మెథడ్ లోని అంశము ఏది? విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము, జామెట్రీ, ఆప్షన్ 4 డయాప్ట్రిక్స్. కరెక్ట్ ఆన్సర్ విజ్ఞాన శాస్త్రము. ప్రశ్న మరొకసారి చూద్దాం. డిస్కోర్స్ ఆ మెథడ్ లో లేని అంశం ఏది? లేని అంశము విజ్ఞాన శాస్త్రం. ఓకేనా. అంటే తత్వశాస్త్రము, జామెట్రీ, డయాప్ట్రిక్స్ ఇవన్నీ కూడా డిస్కోర్స్ ఆ మెథడ్లో ఉన్న అంశాలే. లేని అంశము విజ్ఞాన శాస్త్రం. క్రింది వానిలో రెనే డెకార్టే రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథము ఏది? కర్ణ కుతూహలము, డాటా, డిస్కోర్స్ ఆన్ మెథడ్, సిద్ధాంత శిరోమణి. కరెక్ట్ ఆన్సర్ డిస్కోర్స్ ఆన్ మెథడ్. రెనే డెకార్టే రచించిన ప్రసిద్ధ గ్రంథం డిస్కోర్స్ ఆన్ మెథడ్. వర్గమూలానికి మొదటిసారిగా రూట్ అనే గుర్తుని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? వర్గమూలానికి మొదటిసారిగా రూట్ అనే గుర్తుని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అంటే రెనే డెకార్టే. రెనే డెకార్టే ఏ రాజు కుమార్తెకు బోధకుడుగా నియమించబడ్డాడు? ఆప్షన్ 1 హాలెండ్ రాజు, ఆప్షన్ 2 అలెగ్జాండ్రియా రాజు, ఆప్షన్ 3 ఈజిప్ట్ రాజు, ఆప్షన్ 4 రోమ్ నగరపు రాజు. కరెక్ట్ ఆన్సర్ హాలెండ్ రాజుకి కుమార్తెకు రెనే డెకార్టే బోధకుడుగా నియమించబడ్డాడు. సమితివాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 రెనే డెకార్టే, ఆప్షన్ 2 హిప్పారకస్, ఆప్షన్ 3 అపోలోనియస్, ఆప్షన్ 4 జార్జ్ కాంటర్. సమితివాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచినటువంటి గణిత శాస్త్రవేత్త జార్జ్ కాంటర్. క్రింది వానిలో రష్యా దేశపు గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 జార్జ్ కాంటర్, ఆప్షన్ 3 డెకార్టే, ఆప్షన్ 4 యూక్లిడ్. కరెక్ట్ ఆన్సర్ జార్జ్ కాంటర్. నెక్స్ట్, థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ అనే వ్యాసాన్ని ప్రచురించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ అనే వ్యాసాన్ని ప్రచురించిన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే ఆప్షన్ 1 జార్జ్ కాంటర్, ఆప్షన్ 2 హెరోడటస్, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 డెకార్టే. కరెక్ట్ ఆన్సర్ జార్జ్ కాంటర్. ఈ క్రింది వానిలో కాంటర్ గణిత కృషి ఏంటి? క్రింది వానిలో కాంటర్ గణిత కృషి ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సంఖ్యల అనంత శ్రేణి స్వభావము, ఆప్షన్ 2 వర్గము వర్గమూలాలు, ఆప్షన్ 3 త్రిపరిమాణ లంబ నిరూపాక్ష పద్ధతి ద్వారా గోళం సమీకరణము, ఆప్షన్ 4 సాపేక్ష ప్రధానాంకాలు. కరెక్ట్ ఆన్సర్ సంఖ్యల అనంత శ్రేణి స్వభావం గురించి కాంటర్ గణిత కృషి చేశాడు. 35వ ప్రశ్న చూద్దాం. జార్జ్ కాంటర్కు రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ పురస్కారం లభించిన సంవత్సరం. రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ పురస్కారం జార్జ్ కాంటర్కు లభించిన సంవత్సరం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1902, 1904, 1908, 1912. కరెక్ట్ ఆన్సర్ 1904 సంవత్సరంలో జార్జ్ కాంటర్కు రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ పురస్కారం లభించింది. జార్జ్ కాంటర్కు సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ లాస్ పురస్కారం లభించినటువంటి సంవత్సరం. ఆప్షన్ 1 1918, ఆప్షన్ 2 1921, ఆప్షన్ 3 1912, ఆప్షన్ 4 1915. కరెక్ట్ ఆన్సర్ 1912వ సంవత్సరంలో జార్జ్ కాంటర్కు సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లాస్ పురస్కారం లభించింది.
క్రింది వానిలో భారతీయుడు కాని గణిత శాస్త్రవేత్త ఎవరు అని ఇచ్చారు. ఆప్షన్ 1 బ్రహ్మగుప్త, ఆప్షన్ 2 ఫిలోడస్, ఆప్షన్ 3 వరాహామిహిర, ఆప్షన్ 4 శ్రీధర. కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఫిలోడస్. బ్రహ్మగుప్త, వరాహామిహిరుడు, శ్రీధరుడు వీళ్ళందరూ కూడా గణిత శాస్త్రవేత్తలే. నెక్స్ట్, ఆర్యభట్టీయము అనే గ్రంథకర్త ఎవరు? పేరులోనే ఉంది ఆన్సర్. ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 ఆర్యభట్ట, ఆప్షన్ 3 రామానుజన్, ఆప్షన్ 4 భాస్కరాచార్య. కరెక్ట్ ఆన్సర్ ఆర్యభట్ట. ప్రపంచ గణితానికి సున్నాని అందించిన వారు ఎవరు అంటే ఆప్షన్స్ చూడండి. గ్రీకులు, రోమన్లు, చైనీయులు, భారతీయులు. కరెక్ట్ ఆన్సర్ భారతీయులు. ప్రపంచ గణితానికి దశాంశ పద్ధతిని అందించినది ఎవరు? ఆప్షన్ 1 రోమన్లు, ఆప్షన్ 2 భారతీయులు, ఆప్షన్ 3 జర్మనీలు, ఆప్షన్ 4 ఈజిప్ట్లు. కరెక్ట్ ఆన్సర్ భారతీయులు. గణితానికి దశాంశ పద్ధతిని అందించింది భారతీయులు. ఆర్యభట్టీయంలోని మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 111, ఆప్షన్ 2 121, ఆప్షన్ 3 131, ఆప్షన్ 4 141. కరెక్ట్ ఆన్సర్ 121 శ్లోకాలు ఉన్నాయి ఆర్యభట్టీయం గ్రంథంలో. ఆర్యభట్టీయంలో భాగం కానిది ఏది? ఆప్షన్ 1 బీజగణిత పాదము, ఆప్షన్ 2 గీతికా పాదము, ఆప్షన్ 3 కాలక్రియా పాదము, ఆప్షన్ 4 గోళ పాదము. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బీజగణిత పాదం. సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాల ఉపయోగం జరిగిన పాదం ఏది? గణిత పాదము, గోళ పాదము, గీతికా పాదము, కాలక్రియా పాదము. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గీతికా పాదం అనేది సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాల ఉపయోగం జరిగినటువంటి పాదం. గీతికా పాదంలో ఈని ఏ అంకె నిమిత్తం ఉపయోగించారు? 50, 100, 150, 200. కరెక్ట్ ఆన్సర్ 100. నెక్స్ట్, ఆర్యభట్టీయంలో భాగం కానిది ఏది అని అడిగారు. బీజగణిత పాదము, గీతికా పాదము, కాలక్రియా పాదము, గోళ పాదము. ఆర్యభట్టీయంలో భాగం కానిది బీజగణిత పాదము. నెక్స్ట్, సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాల ఉపయోగం జరిగిన పాదం ఏది? ఆప్షన్ 1 గణిత పాదము, ఆప్షన్ 2 గోళ పాదము, ఆప్షన్ 3 గీతికా పాదము, ఆప్షన్ 4 కాలక్రియా పాదము. సంఖ్యలు నిర్దేశించడానికి అక్షరాల ఉపయోగం జరిగిన పాదము గీతికా పాదం. గీతికా పాదంలో ఈని ఏ అంకె నిమిత్తం ఉపయోగించారు? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 150, ఆప్షన్ 4 200. కరెక్ట్ ఆన్సర్ 100. గీతికా పాదంలో 100 రాయటానికి ఏ అక్షరాన్ని ఉపయోగించారు? ఆప్షన్ 1 ఊ, ఆప్షన్ 2 రు, ఆప్షన్ 3 హా, ఆప్షన్ 4 ఓ. కరెక్ట్ ఆన్సర్ ఓ. ఒక వృత్తంలోని 2 చరాల లబ్ధము వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ వర్గానికి సమానమని ప్రప్రథమంగా తెలిపిన వారు ఎవరు? ఒక వృత్తంలోని 2 చరాల లబ్ధము వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ వర్గానికి సమానమని ప్రప్రథమంగా తెలిపిన వారు. ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 వరాహామిహిరుడు, ఆప్షన్ 3 ఆర్యభట్ట, ఆప్షన్ 4 భాస్కరాచార్యుడు. కరెక్ట్ ఆన్సర్ ఆర్యభట్ట. క్షేత్రగణితము, సైన్స్ పట్టికలు, బీజగణితము, శ్రేణులు, ఎత్తులు దూరాలు మొదలైన అంశాలు ఆర్యభట్టీయంలో ఏ పాదంలో ఉన్నాయి? గణిత పాదము, కాలక్రియా పాదము, గోళ పాదము, గీతికా పాదము. కరెక్ట్ ఆన్సర్ గణిత పాదం. క్రింది వానిలో గణిత పాదంలోని అంశము ఏది? కాలమానము, పరిభ్రమణాలు, ఆయనాలు, గణం, గణమూలము. కరెక్ట్ ఆన్సర్ గణం, గణమూలము.
ఎక్స్ విలువను మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వడమే గాక అది అకరణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసిన వాడు. ఆప్షన్ 1 భాస్కరాచార్యుడు, ఆప్షన్ 2 ఆర్యభట్ట, ఆప్షన్ 3 బ్రహ్మగుప్త, ఆప్షన్ 4 రామానుజన్. కరెక్ట్ ఆన్సర్ ఆర్యభట్ట. కాలమానం గురించి తెలియజేసే ఆర్యభట్టీయంలోని పాదం ఏది? గోళపాదము, కాలక్రియాపాదము, గణిత పాదము, గీతికా పాదము. కాలమానం గురించి తెలియజేసే ఆర్యభట్టీయంలోని పాదము కాలక్రియాపాదం. గ్రహాల పరిభ్రమణాలు, ఆయనాలు మొదలగు వాని గురించి వివరించబడిన ఆర్యభట్టీయంలోని పాదం ఏది? గ్రహాల పరిభ్రమణాలు, ఆయనాలు గురించి వివరించబడినటువంటి ఆర్యభట్టీయంలోని పాదం ఏది? ఆప్షన్ 1 గోళపాదము, ఆప్షన్ 2 కాలక్రియాపాదము, ఆప్షన్ 3 గణిత పాదము, ఆప్షన్ 4 గీతికా పాదం. కరెక్ట్ ఆన్సర్ గోళపాదం. ఆర్యభట్టీయము అజ్ బబాహర్ పేర ఏ భాషలోనికి అనువదితమైనది? ఆప్షన్ 1 సంస్కృతము, ఆప్షన్ 2 జర్మన్, ఆప్షన్ 3 అరబ్బీ, ఆప్షన్ 4 ఉర్దూ. కరెక్ట్ ఆన్సర్ అరబ్బీ. భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి ఏ శాస్త్రవేత్త పేరు పెట్టారు? ఆప్షన్ 1 భాస్కరాచార్య, ఆప్షన్ 2 రామానుజన్, ఆప్షన్ 3 లాటదేవ, ఆప్షన్ 4 ఆర్యభట్ట. కరెక్ట్ ఆన్సర్ ఆర్యభట్ట. ఈ క్రింది వానిలో మొదటి భాస్కరాచార్యుని గ్రంథం కానిది ఏది? మహాభాస్కరీయ, లఘు భాస్కరీయ, సిద్ధాంత శిరోమణి, ఆర్యభట్టీయ భాష్యము. కరెక్ట్ ఆన్సర్ సిద్ధాంత శిరోమణి. సైన్ పట్టిక అవసరం లేకుండా ఒక సూత్రాన్ని ఇచ్చిన ప్రథమ గణితవేత్త ఎవరు? భాస్కరాచార్య, వరాహమిహిరుడు, రామానుజన్, మొదటి భాస్కరాచార్య. కరెక్ట్ ఆన్సర్ మొదటి భాస్కరాచార్యుడు. అంకగణిత, బీజగణిత సూత్రాలకు పటాల ద్వారా నిరూపణ ఇచ్చిన గణిత శాస్త్రవేత్త ఎవరు? మొదటి భాస్కరాచార్య, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, శ్రీధర. కరెక్ట్ ఆన్సర్ మొదటి భాస్కరాచార్యుడు. భాస్కరాచార్యుని గ్రంథం ఏది? ఆర్యభట్టీయము, ది ఎలిమెంట్స్, డేటా, సిద్ధాంత శిరోమణి. కరెక్ట్ ఆన్సర్ సిద్ధాంత శిరోమణి. కర్ణ కుతూహలము అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? డెకార్టే, భాస్కరాచార్య, జార్జ్ కాంటర్, రామానుజన్. కరెక్ట్ ఆన్సర్ భాస్కరాచార్య. సిద్ధాంత శిరోమణిలో ఇది ఒక భాగం కాదు. గీతికాధ్యాయము, బీజగణితము, లీలావతి గణితము, గోళాధ్యాయము. కరెక్ట్ ఆన్సర్ గీతికాధ్యాయము. సిద్ధాంత శిరోమణిలో అంకగణిత ప్రధానమైన భాగం ఏది? బీజగణితము, గోళాధ్యాయము, గణితాధ్యాయము, లీలావతి గణితము. కరెక్ట్ ఆన్సర్ లీలావతి గణితం. లీలావతి గణితంలోని మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత? 176, 238, 278, 326. కరెక్ట్ ఆన్సర్ 278. లీలావతి గణితంలో మొత్తం శ్లోకాలు 278. రుణ సంఖ్యలకు వర్గమూల నిషేధం, సున్నాతో భాగాహార నిషేధం మొదలగు అంశాలు ఏ భాగంలోనివి అనిచ్చాడు? కరెక్ట్ ఆన్సర్ లీలావతి గణితం. భాస్కరాచార్య సున్నాకు చెందిన నియమాలను సిద్ధాంత శిరోమణిలో ఏ భాగంలో ఇచ్చాడు? ఆప్షన్ 1 లీలావతి గణితం, ఆప్షన్ 2 బీజగణితం, ఆప్షన్ 3 గణితాధ్యాయం, ఆప్షన్ 4 గోళ అధ్యాయము. కరెక్ట్ ఆన్సర్ లీలావతి గణితం. బీజగణితంలో మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 210, ఆప్షన్ 2 211, ఆప్షన్ 3 212, ఆప్షన్ 4 213. కరెక్ట్ ఆన్సర్ 213. రెండవ తరగతి అనిశ్చిత సమీకరణాలు,
వర్గ సమీకరణాల సాధన, భావిత వర్గ సమీకరణాలు మొదలగునవి సిద్ధాంత శిరోమణిలో ఏ భాగంలో కలవు? లీలావతి గణితం, బీజగణితం, గణిత పాదం, గీతికా పాదం. కరెక్ట్ ఆన్సర్ బీజగణితం. భాస్కరాచార్య ఏ అంకెతో భాగాహారాన్ని కహారం అన్నాడు? భాస్కరాచార్య ఏ అంకెతో భాగాహారాన్ని కహారం అన్నాడు? 0, 1, 100, 1,00,000. కరెక్ట్ ఆన్సర్ 0. సిద్ధాంత శిరోమణిలోని గణిత అధ్యాయంలోని అంశం ఏది? గ్రహాలకు సంబంధించిన గణితము, సున్నాతో పరికరాలు, భావిత వర్గ సమీకరణాలు, ప్రస్తారాలు, సంయోగాలు. కరెక్ట్ ఆన్సర్ గ్రహాలకు సంబంధించిన గణితం. sin of a plus b, sin of a minus b by 2, sin 18, sin 36 సూత్రాలు, విలువలు రాబట్టడం మొదలగునవి సిద్ధాంత శిరోమణిలో ఏ భాగంలో కలవు? బీజగణితం, గణితాధ్యాయం, గోళాధ్యాయం, లీలావతి గణితం. కరెక్ట్ ఆన్సర్ గోళాధ్యాయము. కింది వానిలో గోళాధ్యాయంలో లేని అంశము? చంద్రగ్రహణము, చంద్రకళలు ఏర్పడటం, గ్రహాలకు సంబంధించిన గణితం, కలన గణిత ప్రాథమిక భావనలు, సూర్య చంద్రాది గ్రహాల భ్రమణ పరిభ్రమణాలు. కరెక్ట్ ఆన్సర్ గ్రహాలకు సంబంధించిన గణితం. భాస్కరాచార్య గ్రంథాలలోని లోపం కానిది ఏది? దశాంశ భిన్నాల ప్రస్తావన చేయలేదు, సూత్రాల ఆవిష్కరించిన విధానాలేమిటో తెలియజేయలేదు, భూపరిధి గురించి ప్రస్తావన లేదు, నిష్పత్తి, గసాబా, కసాగులకు సంబంధించిన ప్రధాన ప్రక్రియలు గుర్తించలేదు. కరెక్ట్ ఆన్సర్ భూపరిధి గురించిన ప్రస్తావన లేదు. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో జన్మించిన సంవత్సరం? ఆప్షన్ 1 1885, ఆప్షన్ 2 1886, ఆప్షన్ 3 1887, ఆప్షన్ 4 1888. కరెక్ట్ ఆన్సర్ 1887. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో 1887 సంవత్సరంలో జన్మించాడు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవాలు పొందినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్. రామానుజన్ ఈ అంశంపై పరిశోధనలు చేయలేదు. వింత చదరాలు, ప్రధాన సంఖ్యలు, సరిబేస్ సంఖ్యలు, వితత భిన్నాలు. కరెక్ట్ ఆన్సర్ సరి బేసి సంఖ్యలు. రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్థాపన జరిగిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1942, ఆప్షన్ 2 1950, ఆప్షన్ 3 1960, ఆప్షన్ 4 1962. కరెక్ట్ ఆన్సర్ 1950. భారత ప్రభుత్వం రామానుజన్ పేర తపాలా బిళ్ళ ప్రచురణ జరిపిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1960, ఆప్షన్ 2 1961, ఆప్షన్ 3 1962, ఆప్షన్ 4 1963. కరెక్ట్ ఆన్సర్ 1962. క్రింది వానిలో రామానుజన్ సంఖ్య ఏది? రామానుజన్ సంఖ్య 1729. దీనిని 12³ + 1³ రాయవచ్చు. అలాగే 10³ + 9³ కూడా రాయవచ్చు. సమోన్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 భాస్కరాచార్య, ఆప్షన్ 3 రెనే డెకార్టే, ఆప్షన్ 4 రామానుజన్. కరెక్ట్ ఆన్సర్ రామానుజన్. మ్యాథమెటిక్స్ ఇన్ ఫన్ అండ్ ఇన్ ఎర్నెస్ట్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఫైజీ, జార్జ్ కాంటర్, నథాన్ ఎకోట్, హట్టన్. కరెక్ట్ ఆన్సర్ నథాన్ ఎకోట్. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపది విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించిన వారు ఎవరు? ఆర్యభట్ట, భాస్కరాచార్య, రామానుజన్, పాస్కల్. కరెక్ట్ ఆన్సర్ భాస్కరాచార్యుడు. పరార్థ్య విలువ ఎంత? ఆప్షన్ 1 10⁻7, ఆప్షన్ 2 10⁻17, ఆప్షన్ 3 10⁻15, ఆప్షన్ 4
10⁻5. పరార్థ విలువ 10⁻17. ఓకే, థ్యాంక్ యూ.